హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సీఎం జగన్ కొత్త మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్తలు ఉండనున్నాయా? నిజమెంత? వాస్తవం ఎంత? అనే వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడైతే మీ వరకు రీచ్ అవుతాయండి. అవునండి. సీఎం జగన్ తన మేనిఫెస్టోలో ఉద్యోగులను ఉద్దేశించి కూడా మంచి మంచి నిర్ణయాలైతే తీసుకోబోతున్నారనైతే సమాచారం అయితే నడుస్తుందని చక్కర్లు కొడుతుంది. సో, ఇందులో నిజాల అబద్ధాలు ఎంత అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉందండి. సో, ఉండబోతుందనే వార్తలైతే ఉన్నాయి గానీ, ఏ విధంగా ఇస్తారు? అంటే పీఆర్‌సీకి సంబంధించి 12 పీఆర్‌సీకి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయాలున్నాయా? లేదంటే డీఆర్ అరియర్స్‌కి సంబంధించిన ఏమైనా కీలక నిర్ణయాలున్నాయా? సో, ఐఆర్ ప్రకటించడంలో ఇలాంటి వాటి గురించి ఏమైనా మేనిఫెస్టోలో ఉన్నాయా? అనే వివరాలైతే పర్టిక్యులర్‌గా తెలియాల్సి అయితే ఉందండి. సో, ఈ విధంగా సీపీఎస్ ఎంప్లాయీస్‌కి జీపీఎస్ ఇచ్చారు కదా! సో, మళ్ళీ గతంలో లాగే ఓపీఎస్‌ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఏమన్నా చేర్చారా? సో, ఇవన్నీ అయితే తెలియాల్సి అయితే ఉందండి. చాలామంది అయితే నిరుత్సాహంగానే ఉన్నారు ఉద్యోగులు ఇప్పటివరకు. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా మేము ఎదురు చూసాము. సో, ఎటువంటి మాకు బెనిఫిట్ రాలేదు. మాకు పెండింగ్ బకాయిలు అయితేనేమి, ఓపీఎస్ అయితేనేమి ఏవి కూడా మాకు రావాల్సినవి కూడా సకాలంలో జీతాలు కూడా మాకు పెన్షన్లు సకాలంలో వచ్చిన దాఖలాలే లేవు అనైతే వాపోతున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం వీరందరిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఈ ఎన్నికల కోడ్ అమలు కాకముందే కొంత మేర అయినా కూడా వీటన్నిటిని ప్రభుత్వం చెప్పిన 5,500 కోట్లైనా వెంటనే రిలీజ్ చేయాలని అయితే ఆశిద్దామండి. సో, మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతున్నాయో మరో 2 రోజుల్లో అయితే తెలియబోతుంది. సో, ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇలా ఉంది. సో, ఏదేమైనప్పుడు కూడా మనకు మేనిఫెస్టో రావాల్సి ఉంది కాబట్టి మరి 2 రోజులు అయితే వేచి చూడవలసి అయితే ఉందండి. సో, క్లియర్‌గా మేనిఫెస్టో రాగానే మరి వీడియో చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంతవరకు మన ఛానల్ అయితే చూస్తుండండి.